ఆకలితో ఉన్న ఒక నక్క పక్షి గుడ్డుని నోట్లో వేసుకుంటుంది. అండ్ అప్పుడు ఇంకొక గుడ్డులో నుండి పక్షి పిల్ల బయటికి వస్తుంది. అండ్ నక్కని చూసి దాని తల్లి అనుకొని నక్కని అమ్మా అమ్మా అని దగ్గరికి వస్తుంది. కానీ నక్క దాన్ని చూసి భయపడి అది పారిపోతుంది. కానీ దానికి ఏమనిపిస్తుందో ఏంటో మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పక్షికి ఫుడ్ పెడుతుంది. దాంతో పక్షి నక్కకి కిస్ ఇస్తుంది. నక్క దాని ప్రేమని చూసి దాని బిడ్డలాగా పెంచుతుంది. దానికి ప్రపంచాన్ని చూపిస్తుంది, ఎలా ఎగరాలో నేర్పిస్తుంది. దానికి ఎగరడం రాకపోయినా చేతులని రెక్కలుగా చేసి కిందకి దుక్కుతుంది. దాన్ని చూసి పక్షి పిల్ల నవ్వుతుంది. ఇప్పుడు ఈ నక్క ఆ పక్షికి చాలా అటాచ్మెంట్ పెరిగిపోతుంది. పక్షి ఫస్ట్ టైం గాల్లో ఎగిరినప్పుడు నక్క చాలా సంతోషపడుతుంది అండ్ హగ్ చేసుకుంటుంది. టైం గడుస్తూ పోతుంది. ఆ పక్షి ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది అండ్ నక్క సహాయంతో ఫుడ్ ని ఎలా వెతకాలో నేర్చుకుంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు చెట్ల కొమ్మల కింద కూర్చుంటాయి. ఒకరోజు నక్క లేచి చూసినప్పుడు పక్షి ఎక్కడా కనిపించదు. అండ్ ఫైనల్ గా అది ఇల్లుని తయారు చేయడం చూస్తుంది. నక్కకి అర్థమవుతుంది పక్షి ఇప్పుడు పెద్దగా అయింది అని. అండ్ నక్క దాన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అదే రోజు నక్క పక్షికి ఒక మిషన్ ని అప్పచెప్తుంది, ఆ చేపలని ఎత్తుకొద్దామని. కానీ వాళ్ళని ఒక బియర్ చూస్తుంది అండ్ వాళ్ళ వెంట పడుతుంది. కానీ ఎలాగో అలా వీళ్ళు తప్పించుకుంటారు. కానీ వీళ్ళు దారి తప్పిపోతారు. అప్పుడు పక్షి నక్కని గాల్లో లేపుతుంది. నక్క బరువు ఉండడం వల్ల పక్షి వల్ల అవ్వట్లేదు. నక్కకి ఈ విషయం అర్థమై దాని చేతులని కావాలనే విడిచిపెడుతుంది, కనీసం పక్షి అయినా సేఫ్ గా ఉంటుంది అని. కానీ అప్పుడే ఆ పక్షి తల్లి వచ్చి ఆ నక్కని సేఫ్ గా ల్యాండ్ చేస్తుంది.